Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV ఛానల్. బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. 10th క్లాస్ సంబంధించినటువంటి బయాలజీలో మనకి ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, తర్వాత హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్, ఓకే, తర్వాత మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ జరిగే విధానం గురించి నేర్చుకున్నాము. ఓకే, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్, మానవ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకున్నాం. అంటే మానవ జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, అంటే నోటి నుంచి పాయు వరకు ఏ విధంగా ఉంటుంది, వివిధ రకాలైనటువంటి భాగాల గురించి నేర్చుకున్నాము. తర్వాత జీర్ణక్రియ జరిగే విధానం గురించి కూడా నేర్చుకున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ గురించి కూడా నేర్చుకున్నాము. సో కాబట్టి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి దాంట్లో బాగా ఉపయోగపడేటటువంటి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి అజీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి ఈ చాప్టర్ లో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత డైజెషన్ కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ మాత్రం ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎక్కువ చాలా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి ఈ రోజు చెప్పినటువంటి క్లాసు విని తర్వాత మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ను ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు ఈజీగా మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. సో కాబట్టి ఏ విధంగా మనం ఇంటర్మీడియట్ లో ఏ విధమైనటువంటి టాపిక్ ని ఎట్లా మనం చదవాలి, అంటే 10th క్లాస్ లో ఉన్నటువంటి సిలబస్ ని ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి ఆ టాపిక్ ని ఎట్లా చదవాలి అనేటటువంటిది ఇక్కడ మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. చూడండి, మానవ జీర్ణ వ్యవస్థ, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి దాదాపు 10th క్లాస్ లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ గురించి మొత్తం మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా సేమ్ యాజ్ టీజ్ గా అదే ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంతకు ముందు దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి అంటే మనకి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, మానవ జీర్ణ వ్యవస్థలో 10th క్లాస్ లో ఉన్నటువంటి ఆ డయాగ్రామ్ కి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి డయాగ్రామ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే మనకి అక్కడ లార్జ్ ఇంటెస్టైన్ తీసుకున్నట్లయితే 10th క్లాస్ లో అయితే డైరెక్ట్ గా మనకి లార్జ్ ఇంటెస్టైన్ లేదా పెద్ద ప్రేగు అనేటటువంటి భాగాన్ని మాత్రమే సూచించడం జరిగింది. కానీ ఇంటర్మీడియట్ లోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఆ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు ఏదైతే ఉందో ఆ పెద్ద ప్రేగు మనకి 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుందని మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి, అందనాళము లేదా సీకం అని చెప్పాము. దాని నుంచి అసెండింగ్ కోలాను, ట్రాన్స్వర్సివ్ కోలాను, డిసెండింగ్ కోలాను అనేటటువంటి పార్ట్స్ అనేవి మనకి ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే ఆరోహణ కోలాను, అడ్డు కోలాను, అవరోహణ కోలాను, తర్వాత అందనాళము. సో ఇవి దాంట్లో మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటి డయాగ్రామ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దాదాపు మిగిలినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేమ్ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ మానవ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. దాదాపు నిన్న మనం గతంలో నేర్చుకున్నటువంటి మానవ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలు మొత్తం కూడా మనకి యాజ్ టీజ్ గా ఇంటర్మీడియట్ లో కూడా ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అనేవి లేనటువంటి అంశాలను ఇక్కడ మనం కవర్ చేస్తున్నాము. సో వాటి గురించి ఇక్కడ మనం చూద్దాం. చూడండి, దంతాలు లేదా టీత్ అని చెప్తారు. మనకి నోట్లో ఉండేటటువంటి దంతాల గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. జనరల్ గా మనకి స్కూల్లో ఉన్నటువంటి 10th క్లాస్ లో ఉన్నటువంటి బుక్ లో మనకి మొత్తం 32 దంతాలు అనేవి ఉంటాయి. తర్వాత దంతాలకు సంబంధించినటువంటి డెంటల్ ఫార్ములా, దంత సూచిక అనేది ఉంటుంది. 2123/2123 అని చెప్పేటటువంటి ఆ డెంటల్ ఫార్ములా అనేటటువంటిది మనకి తెలుసు. ఇక్కడ చూడండి, 2123 అంటే మానవుడి యొక్క దంత సూచిక 2123. అంటే 10th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ లో మనకి ఇది ఉండదు. అంటే మానవ జీర్ణ వ్యవస్థలో మానవుడి యొక్క దంత విన్యాసం అనేది ఇక్కడ ఉండదు. కానీ జీవక్రియలో సమన్వయం అనేటటువంటి లాస్ట్ లో ఉన్నటువంటి ఇంకొక చాప్టర్ లో మనకి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మానవుడి నోట్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి దంతాల్లో ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అనేటటువంటి 4 టైప్ ఆఫ్ టీత్ అనేది మనకి మన నోట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు, ఈ విధంగా 4 రకాలైనటువంటి దంతాలు అనేవి మనకి నోట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక చూడండి, ఇవి ICPM అని చెప్తారు.
సో దీనికి ఫార్ములా ఏంటంటే ICPM, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అంటారు. మరి ఇవి ఏంటి ఫార్ములా తోటి ఎట్లా మనం తెలుసుకుంటామంటే చూడండి, మనకి పై దవడ కింది దవడ 2 భాగాలు ఉంటాయి. పై దవడలో ఎడమ పక్కన ఎలాంటి దంతాలు ఉంటాయో కుడి పక్కన కూడా అదే రకమైనటువంటి దంతాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కింది దవడ అనుకున్నాం. ఈ కింది దవడలో మనం 2 సమానమైనటువంటి అర్ధ భాగాలు చేస్తున్నాం. ఇది ఒక కుడి భాగము, ఇది ఒక ఎడమ భాగం. ఓకే, ఈ కుడి వైపున ఉన్నటువంటి అర్ధ భాగంలో ఎలాంటి దంతాలు ఉన్నాయో ఎడమ పక్కన కూడా అదే రకమైనటువంటి దంతాలు ఉంటాయి. ఓకే, ఇది కింది దవడ అనుకున్నాం. తర్వాత పై దవడ తీసుకుంటే సేమ్, పై దవడలో కూడా అప్పర్ జాలో కూడా మనకి లెఫ్ట్ రైట్ 2 ఈక్వల్ పార్ట్స్ అనేవి ఉంటాయి నోట్లో. ఇట్లా దవడలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, అంటే రైట్ సైడ్ ఎలాంటి దంతాలు ఉంటాయో లెఫ్ట్ సైడ్ కూడా అదే రకమైనటువంటి దంతాలు ఉంటాయి. కాబట్టి మనకి ఈ డెంటల్ ఫార్ములాలో 2:1/2/3 అనేటటువంటిది ఏంటి అంటే ఈ 2:1/2/3 అనేది పై దవడలో ఉన్నటువంటి ఒక సగ అర్ధ భాగము, 2:1/2/3 అంటే కింది దవడలో ఉన్నటువంటి ఇంకొక సగ అర్ధ భాగం. ఓకే, సో కాబట్టి 2:1/2/3 దీన్ని ఇంటూ 4 వేస్తే మనకి మొత్తం నోట్లో ఉన్నటువంటి 32 దంతాలు అనేవి రావటం జరుగుతుంది. సో కాబట్టి మానవుడి యొక్క దంత సూచిక అనేది కేవలం మనకి 10th క్లాస్లో ఆ దంతాల యొక్క సూచిక, డెంటల్ ఫార్ములా, ఆ రకాలైనటువంటి దంతాలు అవి ఏం చేస్తాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కుంతకాలు కొరకటానికి ఉపయోగపడతాయని చెప్పాం, ఇన్సిజర్స్, కెనైన్స్ చేల్చడానికి ఉపయోగపడతాయని చెప్పాం టీయరింగ్ కోసం. తర్వాత ప్రీమోలార్స్, మోలార్స్ ఇవి గ్రైండింగ్, చూయింగ్ కోసం ఉపయోగపడతాయి, అంటే మెత్తగా నవలడానికి, చూర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. ప్రీమోలార్స్, మోలార్స్ ఉపయోగపడతాయి. ఓకే, అయితే అదనంగా ఉన్నటువంటి అంశాలు అనేవి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ లో అదనంగా ఉన్నటువంటి అంశాల గురించి చూద్దాం. తీకోడాంట్ దంతాలు, మనలో ఉన్నటువంటి దంతాలు ఏంటంటే తీకోడాంట్ దంతాలు, డైఫియోడాంట్ దంతాలు, హెటిరోడాంట్ దంతాలు. సో వీటిని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంటర్మీడియట్ బుక్ లో ఉంటుంది. చూడండి, తీకోడాంట్ దంతాలు అంటే ఏంటి? గర్తి దంతాలు అంటారు వీటిని. గర్త దంతి రకానికి చెందినటువంటి దంతాలు. అంటే మన యొక్క దంతాలు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే దవడ ఎముక యొక్క గుంటలో అమరి ఉంటాయి. టీత్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద డీప్ సాకెట్ ఆఫ్ ద జాబోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దవడ ఎముక. ఈ దవడ ఎముక యొక్క గుంటలో మనకి ఇట్లా దంతం అనేది అరేంజ్ అయి ఉంటుంది. టీత్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద డీప్ సాకెట్ ఆఫ్ ద జాబోన్. ఇది దవడ. ఓకే, దవడ ఎముక యొక్క గుంటలో లోపలిగా అమరి ఉంటుంది ఇది. ఓకే, సో దీని ఏమంటారంటే థీకోడాంట్ దంతాలు అంటారు. మరి అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిషెస్ చూసామనుకోండి, ఫిషెస్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఆంఫీబియన్స్, చేపలు, కప్పలు తీసుకుంటే దాంట్లో అగ్రదంతి అంటారు. ఓకే, అంటే ఏంటి అంటే ఇవి కేవలం దవడ ఎముకలు పైనే అమరి ఉంటాయి, ఇట్లా లోపలికే ఉండవు, గుంటలో ఉండవు. దవడ ఎముక యొక్క గుంటలో అమరి ఉండకుండా కేవలం పైన మాత్రమే ఉంటాయి. వీటిని అగ్రదంతి రకానికి చెందినటువంటి దంతాలు అంటారు. ఓకే, కానీ మనలో ఉన్నటువంటి దంతాలు అనేవి ఏంటి అంటే థీకోడాంట్ దంతాలు. అంటే దవడ ఎముక యొక్క గుంటలో ఇవి గట్టిగా అమరి ఉంటాయి. వీటిని థీకోడాంట్ రకానికి చెందినటువంటి దంతాలు లేదా గర్తదంతి రకానికి చెందినటువంటి దంతాలు అంటారు. మనకి ఇంకా క్షీరదాల్లో అన్నింటిలో కూడా ఇవి కనిపిస్తుంటాయండి. గర్తదంతి రకానికి చెందినటువంటి దంతాలు లేదా దవడ యొక్క గుంటలో అమరి ఉన్నటువంటి దంతాలైనటువంటి థీకోడాంట్ రకానికి చెందినటువంటి దంతాలు ఎక్కువగా దేంట్లో ఉంటాయంటే మ్యామెల్స్, క్షీరదాల్లో ఉంటాయి ఇవి. తర్వాత సరీసృపాల్లో, రెప్టైల్స్ లో మొసలి, క్రొకడైల్ గుర్తుపెట్టుకుని, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీంట్లో కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఫీచర్స్ దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మొసలి గుర్తుపెట్టుకోండి, మొసలి, క్రొకడైల్. మొసలిలో కూడా థీకోడాంట్ రకానికి చెందినటువంటి దంతాలు ఉంటాయి. మిగిలినటువంటి అన్నింటిలో కానీ చేపలు కానివ్వండి, ఉభయచరాలు, సరీసృపాలు, సో వీటిలో అన్నింటిలో కూడా మనకి యాక్రోడాంట్ రకానికి చెందినటువంటి దంతాలు ఉంటాయి. అంటే అగ్రదంతి రకానికి చెందినటువంటి దంతాలు ఉంటాయి. ఇవి దవడ ఎముక యొక్క గుంటలో అమరి ఉండకుండా పైన మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఇది థీకోడాంట్. నెక్స్ట్ డైఫియోడాంట్ దంతాలు, ద్వివార దంతాలు అంటారు తెలుగులో. డైఫియోడాంట్ ఆర్ ద్వివార దంతాలు అంటారు. అంటే ఒక జీవి యొక్క జీవిత కాలంలో ఆ మొత్తం నోట్లో ఉన్నటువంటి పళ్ళు అనేవి 2 సార్లు వస్తాయి. ఒకసారి రాలిపోయి
మరొకసారి పర్మనెంట్ గా వస్తాయి. ఒకసారి వచ్చినటువంటి దంతాలు రాలిపోయిన తర్వాత మళ్ళీ వాటి స్థానంలో మళ్ళీ పర్మనెంట్ టీత్ అనేది వస్తాయి. సో ముందుగా వచ్చేటటువంటి వాటిని ఏమంటారంటే మిల్క్ టీత్, పాల దంతాలు అంటారు. ఓకే, మిల్క్ టీత్ ఈజ్ రీప్లేస్డ్ విత్ పర్మనెంట్ టీత్. ఓకే, ఆ తర్వాత వచ్చేటటువంటి దంతాలను ఏమంటారంటే శాశ్వత దంతాలు లేదా పర్మనెంట్ టీత్ అంటారు. సో కాబట్టి ఇట్లా మనకి ఒక జీవి యొక్క జీవిత కాలంలో 2 సార్లు ఆ నోట్లో ఉన్నటువంటి దంతాలు అనేవి రావటం జరిగినట్లయితే దాన్ని ద్వివార దంతాలు లేదా డైఫియోడాంట్ రకానికి చెందినటువంటి దంతాలు అని చెబుతారు. అది చూడండి, ద్వివార దంతాలు తెలుగులో ద్వివార దంతాలు. డైఫియోడాంట్ అంటే ఏంటి అంటే ద్వివార దంతాలు అంటారు. అంటే ఒక జీవి యొక్క జీవిత కాలంలో 2 సార్లు దంతాలు రావటాన్ని ఏమంటారంటే ద్వివార దంతాలు లేదా డైఫియోడాంట్ రకానికి చెందినటువంటి దంతాలు అంటారు. వీటిలో ముందుగా వచ్చేటటువంటి దంతాలను ఏమంటారంటే మిల్క్ టూత్, ప్రాథమిక పాల దంతాలు అంటారు. ముందుగా వచ్చేటటువంటి దంతాలని పాల దంతాలు అంటారు, మిల్క్ టీత్ అంటారు. తర్వాత రెండవసారి వచ్చేటటువంటి దంతాలు అంటే ఈ పాల దంతాలు రాలిపోయిన తర్వాత ఈ మిల్క్ టీత్ ఈజ్ రీప్లేస్డ్ విత్ పర్మనెంట్ టీత్, శాశ్వత దంతాలు అనేవి ఏర్పడతాయి వీటి ప్లేస్ లో. సో ఈ విధంగా 2 సార్లు దంతాలు అనేవి వచ్చినట్లయితే దాన్ని డైఫియోడాంట్ దంతాలు అంటారు. సో ఈ థికోడాంట్, నెక్స్ట్ డైఫియోడాంట్, నెక్స్ట్ హెటిరోడాంట్ దంతాలు. హెటిరోడాంట్ అంటే చూడండి విషమ దంతి రకానికి చెందినటువంటి దంతాలు. విషమ దంతి రకానికి చెందినటువంటి దంతాలు అంటే చూడండి ఒక జీవి జీవిత కాలంలో దానికి ఉన్నటువంటి పళ్ళన్నీ కూడా అన్ని ఒకే రకమైనటువంటి దంతాలు ఉండవు, అన్ని వేరు వేరు రకాలైనటువంటి దంతాలు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే విషమ దంతి రకానికి చెందినటువంటి దంతాలు అంటారు, హెటిరోడాంట్ దంతాలు అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేపలు తీసుకున్నాం, ఉభయచరాలు తీసుకున్నాం, సరీసృపాలు తీసుకున్నాం. సో వీటన్నింటిలో ఉండేటటువంటి దంతాలన్నీ కూడా దాని యొక్క స్ట్రక్చర్ లో కానీ సైజులో కానీ సేమ్ ఉంటాయి. అంటే వాటి నిర్మాణం, ఆకారము, సైజు ఎలాంటి తేడా లేకుండా అన్ని దంతాలు కూడా ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే సమదంతాలు అంటారు, హోమోడాంట్ టీత్ అంటారు, సమదంతాలు అంటారు. అంటే ఆ దంతాల యొక్క నిర్మాణం కానీ, ఆకారం కానీ, పరిమాణం కానీ, సైజు కానీ అన్ని ఈక్వల్ గా ఉంటాయి ఏ దంతం తీసుకున్నా కానీ. సో వాటిని ఏమంటారంటే సమదంతాలు లేదా హోమోడాంట్ దంతాలు అని చెప్తారు. కానీ మరి ఇక్కడ చూడండి క్షీరదాలు తీసుకున్నట్లయితే క్షీరదాల్లో ఉండేటటువంటి దంతాలని హెటిరోడాంట్ దంతాలు అంటారు, అంటే విషమ దంతి రకానికి చెందినటువంటి దంతాలు. అంటే నోట్లో ఉండేటటువంటి 32 దంతాల్లో 4 రకాలైనటువంటి దంతాలు ఉంటాయని చెప్పి మనం కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. సో ఈ విధంగా 4 రకాలైనటువంటి దంతాలు ఉన్నాయి కదా, మరి అన్ని కూడా ఒకే రకంగా ఉన్నాయా? కుంతకాలు తీసుకున్నట్లయితే అది ఒక రకమైనటువంటి షేప్ సైజులో ఉంటాయి, అది ఒక రకమైనటువంటి ఫంక్షనింగ్ చేస్తుంది. రదనికలు, ఇన్సిజర్స్ తీసుకుంటే దాని సైజు ఒక రకంగా ఉంటుంది, దాని షేప్ ఒక రకంగా ఉంటుంది, దాని ఫంక్షనింగ్ ఒక రకంగా ఉంటుంది. ప్రీమోలార్స్ తీసుకుంటే ప్రీమోలార్స్ సైజు ఒక రకంగా ఉంటాయి, దాని షేప్ ఒక రకంగా ఉంటుంది, దాని ఫంక్షనింగ్ ఒక రకంగా ఉంటుంది. తర్వాత మోలార్స్, లాస్ట్ లో ఉండే మోలార్స్ తీసుకుంటే మోలార్స్ యొక్క ఫంక్షనింగ్ ఒక రకంగా ఉంటుంది, దాని యొక్క సైజ్ ఒక రకంగా ఉంటాయి, వాటి యొక్క షేప్ ఒక రకంగా ఉంటాయి. సో కాబట్టి ఇట్లా మనకి ఆ నోట్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్ అనేవి ఉంటాయి. దాన్ని ఏమంటారంటే హెటిరోడాంట్ దంతాలు అంటారు, అంటే విషమ దంతి రకానికి చెందినటువంటి దంతాలు అని పిలుస్తారు. ఇక చూడండి కుంతకాలు, ఇవి రెండు చెప్పాం కదా. ఒక దవడలో ఉన్నటువంటి ఇది పై దవడ అనుకుంటే పై దవడలో కేవలం మనం ఒక అర్ధ భాగాన్ని మాత్రమే సూచిస్తున్నాం. దీన్ని చూపించావు. ఇటు పక్కన ఎడమ పక్కన ఎలాంటి భాగాలు ఉన్నాయి, దంతాలు ఉన్నాయి, కుడి పక్కన కూడా అదే రకమైనటువంటి దంతాలు ఉంటాయి. తర్వాత కింది దవడ తీసుకుంటే కింది దవడలో కూడా అంతే, ఎడమ పక్కన ఎలాంటి దంతాలు ఉంటాయో కుడి పక్కన కూడా రైట్ సైడ్ కూడా అదే రకమైనటువంటి అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి అయితే చూడండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఉండేటటువంటి దంతాల్లో తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఉండేటటువంటి దంతాలు ఎన్ని అంటే 20 ఉంటాయి. ఓకే, పెద్దవాళ్ళు 32 ఉంటే చిన్నపిల్లల్లో 20 మాత్రమే ఉంటాయి. చూడండి ఇది పెద్దవాళ్ళు. ఒక దవడ అర్ధ భాగం తీసుకున్నామండి ఇక్కడ. చూడండి ఇవి రెండు కుంతకాలు, ఇన్సిజర్స్. నెక్స్ట్ ఇది క్యానైన్ ఒకటి. తర్వాత ఇవి రెండు ప్రీమోలార్స్. నెక్స్ట్ ఇవి 3 మోలార్స్. సో కాబట్టి 2 కుంతకాలు, ఒక రదనిక, తర్వాత 2 అగ్రచర్వణకాలు, 3 చర్వణకాలు. ఓకే, సో 2 ఇన్సిజర్స్, ఒక క్యానైన్, 2 ప్రీమోలార్స్, 3 మోలార్స్. సో ఈ విధంగా మొత్తం కూడా మనకి ఒక దవడ అర్ధ భాగంలో 8 దంతాలు ఉంటాయండి. పై దవడ తీసుకుంటే పై దవడలో ఎడమ పక్కన 8 దంతాలు, కుడి పక్కన అదే విధంగా 8 దంతాలు ఉంటాయి. 8, 8, 16 ఉంటాయి. మళ్ళీ కింది దవడలో కూడా
ఎడమ పక్కన 8 దంతాలు ఉంటాయి, కుడి పక్కన 8 దంతాలు ఉంటాయి. కాబట్టి కింద 16 పైన 16 మొత్తం 32 టీత్ అనేవి మనకి నోట్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ చిన్నపిల్లలు తీసుకున్నట్లయితే చిన్నపిల్లలు చూడండి, కిడ్స్ లో ఇన్సిజర్స్ కుంతకాలు 2 కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ రదనిక కూడా సేమ్ ఉంటుంది, ఒకటి ఉంటుంది. క్యానైన్స్, ఇన్సిజర్స్, క్యానైన్స్. నెక్స్ట్ ప్రీమోలార్స్, కుంతకాలు రదనికలు, అగ్రచర్వణకాలు ఉండవండి. అక్కడ చూడండి, చిన్నపిల్లల్లో అగ్రచర్వణకాలు అనేటటువంటి ఉండాల్సినటువంటి 2 అగ్రచర్వణకాలు అనేవి ఉండవు. ఇక్కడ చూడండి 2 గీత పెట్టే బ్లాంక్. తర్వాత కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. 3 ఉండాల్సినటువంటి చర్వణకాల్లో 2 ఉంటాయి. ఇక చూడండి, ఇంకోటి ఇక్కడ ఉండాలి యాక్చువల్ గా, సో అది లేదు. కాబట్టి మనకి డెంటల్ ఫార్ములా 2102, ఇది 2102/2102. ఇది చిన్నపిల్లల్లో, ఇక చూడండి 2102/2102 అనేది చిన్నపిల్లల్లో ఉన్నటువంటి దంత సూచిక. ఇంకా పెద్దవాళ్ళు అయితే 2123/2123 అని చెప్పారు. దీంట్లో లోపించేవి ఏవి అంటే ఇది కుంతకాలు కరెక్ట్ గానే ఉన్నాయి, రదనికలు ఒకటి కరెక్ట్ గా ఉంది, అగ్రచర్వణకాలు లేవు, 2 ఉండాల్సినటువంటి అగ్రచర్వణకాలు లేవు. తర్వాత చర్వణకాలు 3 ఉండాల్సినటువంటి చర్వణకాల్లో అక్కడ 2 మాత్రమే ఉన్నాయి, ఇంకొకటి లేదు. ఇక చూడండి, ఈ చివరి ఉండాల్సినటువంటిది లేదు ఇక్కడ, అది బ్లాంక్. ఇది తర్వాత వస్తుంది. అంటే చూడండి, ఇవి వస్తాయి ఫస్ట్ పాల దంతాలు ఊడిపోయిన తర్వాత మళ్ళీ శాశ్వత దంతాలు వచ్చేటప్పుడు 18 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ దంతాలు వస్తుంటాయి. వచ్చిన తర్వాత ఈ మొత్తం పర్మనెంట్ మొత్తం అన్ని రకాల దంతాలు వచ్చేసరికి మనకి 20 years తర్వాత వస్తాయి. తర్వాత దీంట్లో లాస్ట్ లో ఉండేటటువంటి దాన్ని, ఇది లాస్ట్ లో వచ్చిందండి, చివరిగా ఉన్నటువంటి లాస్ట్ చర్వణకం ఏదైతే ఉందో అది లాస్ట్ లో చివరిగా వస్తుంది, దాన్ని జ్ఞానదంతం అంటారు. ఓకే, అందరికీ తెలుసు, మనకి లాస్ట్ లో వస్తుంది, అది బాగా నొప్పిగా ఉంటుంది, చిగురిని నెట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది. జ్ఞానదంతం లేదా విజ్డమ్ టీత్ అంటారు ఇది. ఓకే, సో ఇది. సో కాబట్టి ఇక్కడ అడగాల్సినటువంటి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, చిన్న పిల్లల్లో ఉన్నటువంటి దంత విన్యాసాన్ని గుర్తించండి అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాం కదా, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో అడగాల్సినటువంటి క్వశ్చన్లు ఇట్లే ఉంటాయి. ఇట్లాంటివి ఇంకా 2-3 ఆప్షన్స్ ఇస్తాడు. సో కాబట్టి చిన్న పిల్లల్లో ఉండేటటువంటి దంత విన్యాసం ఫార్ములా ఏంటంటే 2102. కుంతకాలు కరెక్ట్ గానే ఉన్నాయి, రదనికలు కరెక్ట్ గానే ఉన్నాయి, అగ్రచర్వణకాలు ప్రీమోలార్స్ 0, 2 ఉండాల్సినటువంటివి 0 ఉన్నాయి. నెక్స్ట్ మోలార్స్ 3 ఉండాల్సినవి 2 ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి దంతాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దంతం తీసుకున్నట్లయితే దంతంలో చాలా గట్టిగా ఉండేటటువంటి పదార్థం అనేది డెంటిన్ అనే పదార్థంతో తయారవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. దంతము టీత్ అనేటటువంటిది ఇది ఏ పదార్థంతో తయారవుతుంది అంటే డెంటిన్ అంటారు. ఈ డెంటిన్ తయారు చేసేది ఏది అంటే ఓడాంటోబ్లాస్ట్ సెల్స్ అంటారు, ఓడాంటోబ్లాస్ట్ కణాలు అంటారు. ఓడాంటోబ్లాస్ట్ అనేటటువంటి కణాలు దంతంలో ఉన్నటువంటి డెంటిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తాయి. మరి ఇది దేని నుంచి వచ్చింది? ఇంపార్టెంట్. డెంటిన్ మన పంటిలో ఉన్నటువంటి గట్టి పదార్థం అయినటువంటి డెంటిన్ అనేటటువంటిది పిండం తయారయ్యేటప్పుడు ఏ పొర నుంచి తయారవుతుంది? ఎక్టోడర్ము, మీసోడర్ము, ఎండోడర్ము అని ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. సో కాబట్టి మనకి మీసోడర్మ్ మధ్యస్థత్వం నుంచి తయారవుతుంది. ఆ డెంటిన్ అనేది మధ్యస్థత్వం నుంచి తయారవుతుంది. చూడండి, మరి డెంటిన్ కి పైన ఒక మెరిసేటటువంటి దృఢమైనటువంటి ఒక పింగాణి పూత ఉంటది, దాన్ని ఎనామిల్ అంటారు. ఓకే, పింగాణి పూత లేదా ఎనామిల్ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇది ఈ ఎనామిల్ అనేది చాలా మన శరీరంలో అత్యంత కఠినమైనటువంటి పదార్థం. ఇది మన బోన్స్ కంటే బాగా హార్డ్ గా ఉండేటటువంటి మెటీరియల్. గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో బాగా అత్యంత కఠినమైనటువంటి పదార్థం ఏది అంటే ఏం చెప్పాలి అంటే ఆన్సర్ ఎనామిల్. ఇది దంతాల మీద పైన ఒక పూతలాగా ఉంటుంది. మనం ఏదైనా చల్లగా ఉన్నటువంటి ఆ పదార్థాలు తిన్నప్పుడు ఆ ఎనామిల్ అరిగిపోతే ఏమవుతుందంటే పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఎనామిల్. ఎనిమోబ్లాస్ట్ సెల్స్ దీన్ని తయారు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎనామిల్ పేరు మీద మనకి కనిపిస్తుంది ఎనిమో. ఓకే, ఎనిమోబ్లాస్ట్ కణాలు అనేవి ఎనామిల్ ని తయారు చేస్తాయి. తర్వాత ఇది దేని నుంచి ఏర్పడుతుంది? పిండం తయారయ్యేటప్పుడు బహిస్త్వచం నుంచి ఏర్పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, చూడండి, పళ్ళు పైన ఉన్నటువంటి మనకి ఎనామిల్ అనేటటువంటి పొర ఏదైతే ఉందో అది మనకి బయట ఉంటుంది, కాబట్టి బహిస్త్వచం నుంచి ఏర్పడింది. దానికి లోపల ఏముంది?
ఓకే, దాని లోపల డెంటిన్ అనే పదార్థం ఉంది. మరి ఆ డెంటిన్ మధ్యలో ఉంది కాబట్టి మధ్యస్థోచం నుంచి ఏర్పడుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. డెంటిన్ బయట ఉంది కాబట్టి బహిస్థోచం నుంచి ఏర్పడుతుంది ఎక్టోడర్మ్. దాని లోపల మనకి మధ్యలో మనకి ఏం కనిపిస్తుంది అంటే డెంటిన్ అనే పదార్థం ఉంది కాబట్టి అది మధ్యస్థోచం నుంచి ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. డెంటిన్ తయారు చేసే సెల్స్ ఏమంటారంటే ఓడంటోబ్లాస్ట్ సెల్స్ అంటారు, ఓడంటోబ్లాస్ట్ కణాలు అంటారు. నెక్స్ట్ ఎనామిల్ ని తయారు చేసేటటువంటి కణాలను ఏమంటారంటే ఎనిమోబ్లాస్ట్ కణాలు అని చెప్తారు, ఎనిమోబ్లాస్ట్ కణాలు అంటారు. నెక్స్ట్ ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనకి నోట్లో దంతాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. సో కాబట్టి ఇది మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా వీటి మీద మీకు బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఉన్నటువంటి దంతాలు సంఖ్య అడుగుతారు, లేకపోతే దీంట్లో ఉండేటటువంటి దంత సూచిక అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత థీకోడాంట్ దంతాలు అంటే ఏంటి, డైఫియోడాంట్ అంటే ఏంటి, హెటిరోడాంట్ దంతాలు అంటే ఏంటి అని అడుగుతాడు. తర్వాత ఈ డెంటిన్ దేని నుంచి తయారవుతుంది, తర్వాత ఎనామిల్ దేని నుంచి తయారవుతుంది, ఏ పొర నుంచి తయారవుతుంది, ఏ కణాల నుంచి తయారవుతాయి. సో ఇట్లాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం మిగిలినటువంటి అన్ని కూడా కామన్ గానే ఉన్నాయి. అంటే చూడండి మనకి నోట్లో ఉన్నటువంటి నాలుక మీద ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సూక్ష్మాంకుర రంగులు ఫంగిఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కం వయలెట్, ఇవి సూక్ష్మాంకురాలు అని చెప్పాము. ఓకే, అది అయిపోయిన తర్వాత లాలాజల గ్రంథుల గురించి చెప్పుకున్నాం. ఆ లాలాజల గ్రంథుల్లో కూడా మనకి ఆల్రెడీ 10th క్లాస్ లో అయితే మనకి కేవలం మనకి మానవుడిలో ఉండేటటువంటి 3 జతల లాలాజల గ్రంథులు మాత్రమే ఉంటాయని చెప్పాడు. వాటి పేర్లు కూడా ఇవ్వలేదు, కానీ ఇంటర్మీడియట్ లో మాత్రం వాటి పేర్లు కూడా నేర్చుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పాను, నేను గతంలో అయినటువంటి క్లాస్ లో చెప్పాను. కెరోటిడ్ గ్రంథులు ఇక్కడ చెవి దగ్గర ఉంటాయని చెప్పాము, నియర్ ద ఇయర్ లోబ్ దగ్గర ఉంటాయని చెప్పాము. తర్వాత అదో జంపికా గ్రంథులు దవడ కింద ఉంటాయని చెప్పాము, దవడ దగ్గర ఉంటాయని చెప్పాము, బిలో ద జా. తర్వాత అదో జిహ్వకా గ్రంథులు నాలుక కింద ఉంటాయని చెప్పాము, సబ్లింగ్యువల్ గ్లాండ్ అని చెప్పాము. సో ఈ విధంగా మనకి 3 జతలైనటువంటి లాలాజల గ్రంథులు ఉంటాయి. నాలుక కింద ఉండే లాలాజల గ్రంథిని గుర్తించండి అని అడుగుతాడు, లేకపోతే దవడ కింద ఉన్నటువంటి దంతాన్ని లాలాజల గ్రంథిని గుర్తించండి అంటాడు, లేకపోతే చెవి దగ్గర ఉన్నటువంటి లాలాజల గ్రంథిని గుర్తించండి అంటాడు, ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి అంటాడు. సో కాబట్టి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఆల్రెడీ మనం నిన్న చెప్పాము దీని గురించి. నెక్స్ట్ మిగిలినటువంటివన్నీ కూడా జీర్ణాశయంలో ఉండేటటువంటి ఆహార వాహిక కామన్ గా ఉంటుందని చెప్పాము, యూసోఫేగస్. తర్వాత స్టమక్ తీసుకుంటే కార్డియాక్ స్టమక్, పైలోరిక్ స్టమక్, తర్వాత ఫండిక్ స్టమక్, హార్దిక జీర్ణాశయం, జఠరనిర్గమ జీర్ణాశయం, తర్వాత పైలోరిక్ జీర్ణాశయం, ఫండిక్ జీర్ణాశయాలు బాగా సేమ్ యాజిటీస్ గా ఉన్నాయి. కాలేయము, క్లోమము, లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్. ఓకే సార్, అవన్నీ కూడా మనకి రెక్టమ్, యానస్, మిగిలిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా కామన్ గానే ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇంకా మనకి ఎక్స్ట్రా ఉన్నది ఏంటి అంటే ఇక చూడండి అందనాళం అని చెప్పాం. అందనాళము లేదా సేకంలో సహజీవన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఓకే, ఈ సహజీవనం చేసేటటువంటి బ్యాక్టీరియాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అడిగేటటువంటి బిట్ట ఏమని అడుగుతారంటే సహజీవనం చేసేటటువంటి బ్యాక్టీరియాలు మానవ జీర్ణ వ్యవస్థలో ఏ భాగంలో ఉంటాయి అనేటటువంటి బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మనకు ఆల్రెడీ తెలుసు. ఇవి B12 విటమిన్ తయారు చేస్తాయని చెప్పాం. మన పేగులో ఈ B12 విటమిన్ తయారు చేసేటటువంటి బ్యాక్టీరియా ఉంటుందని చెప్పాం. ఓకే, కాబట్టి ఇవి ఎక్కడ ఉంటాయంటే సీకం లేదా అందనాళంలో ఉంటాయి ఇవి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ జీర్ణాశయం. జీర్ణాశయం తీసుకున్నట్లయితే మనకి జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా దాదాపు సేమ్ యాజిటీస్ గా ఉంది. మనం చెప్పాము ఆల్రెడీ, కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాము. తర్వాత ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీర్ణాశయం. జీర్ణాశయంలో కొంచెం జీర్ణ గ్రంథుల గురించి ఎక్కువ స్పెసిఫిక్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడంటే జీర్ణాశయంలో మనకు 3 భాగాలు ఉంటాయని చెప్పాము. హార్దిక జీర్ణాశయము, తర్వాత జఠర నిర్గమ జీర్ణాశయము, ఆ రెండింటికి మధ్యలో ఫండిక్ జీర్ణాశయం ఉంటుందని చెప్పాము. 3 రకాలైనటువంటి భాగాలు ఉంటాయని చెప్పాము. కార్డియాక్, పైలోరిక్, ఫండిక్ జీర్ణాశయాలు ఉంటాయని చెప్పాము. మరి ఇక్కడ ఏంటి అంటే ఇంటర్మీడియట్ లో ఈ 3 రకాలైనటువంటి చూడండి, కార్డియాక్ జీర్ణాశయము, హార్దిక జీర్ణాశయము, ఈ చివరి ఉండేది జఠర నిర్గమ జీర్ణాశయము అంటే పైలోరిక్ జీర్ణాశయం అని చెప్పాము. తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఉండేది ఫండిక్ జీర్ణాశయం. తెలుగులో ఇంగ్లీష్ లో కూడా రెండు కూడా ఫండిక్ జీర్ణాశయమే. మరి ఇక్కడ అదనంగా ఇంటర్మీడియట్ లో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చూడండి, ఈ 3 భాగాలు ఎలాంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి అనేటటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏ వస్తాయి అంటే చూడండి మనకి కార్డియాక్ జీర్ణాశయం, తర్వాత పైలోరిక్ జీర్ణాశయం. ఈ 2 భాగాల నుంచి మనకి ముఖ్యంగా మనకి
మ్యూకస్ లేదా శ్లేష్మం అనేది విడుదలైంది. చూడండి, హార్దిక జీర్ణాశయం లేదా కార్డియాక్ స్టమక్ అని చెప్పాము. చివరిది పైలోరిక్ జీర్ణాశయం అంటే జఠర నిర్గమ జీర్ణాశయం. సో ఈ రెండు భాగాల నుంచి మనకి కామన్ గా శ్లేష్మము లేదా మ్యూకస్ అనేది విడుదలవుతుంది. ఇది మరి దీని యొక్క ఫంక్షనింగ్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే మనకి జీర్ణాశయంలో హెచ్సిఎల్ రిలీజ్ అవుతుందని చెప్పాం కదా. మరి హెచ్సిఎల్ అనేది ఒక యాసిడ్ అని చెప్పాం. మరి యాసిడ్ నుంచి ఆ జీర్ణాశయం యొక్క స్టమక్ వాల్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక లేయర్ లాగా పనిచేస్తుంది అని చెప్పాం. సో అది మ్యూకస్ లేదా శ్లేష్మము, దాని యొక్క ఫంక్షనింగ్. నెక్స్ట్ దీంట్లో మధ్యలో ఉన్నటువంటి ఫండిక్ జీర్ణాశయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ భాగం ముఖ్యమైనటువంటి భాగం. హార్దిక జీర్ణాశయము జఠర నిర్గమ జీర్ణాశయానికి మధ్యలో ఉండేటటువంటిది ఫండిక్ జీర్ణాశయం అని చెప్పాను. మరి ఈ ఫండిక్ జీర్ణాశయం చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగము. దీంట్లో మనకి 3 రకాలైనటువంటి సెల్స్ అనేవి ఉంటాయి. ఫండిక్ జీర్ణాశయంలో మనకి 3 రకాలైనటువంటి గ్రంథులు, 3 రకాలైనటువంటి కణాలు లేదా సెల్స్ అనేవి ఉంటాయి. 3 రకాలైనటువంటి మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి హార్దిక జీర్ణాశయం అనేది శ్లేష్మాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాం. కార్డియాక్ స్టమక్ ప్రొడ్యూసెస్ మ్యూకస్. నెక్స్ట్ పైలోరిక్ స్టమక్ హ్యాస్ ఏ పైలోరిక్ సెల్స్. జఠర నిర్గమ జీర్ణాశయంలో ఉండే కణాలని జఠర నిర్గమ కణాలు అంటారు. సో ఇవేం చేస్తాయి? దీస్ ఆల్సో ప్రొడ్యూస్ మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత ఇట్ ప్రొడ్యూసెస్ గ్యాస్ట్రిన్ అనేటటువంటి ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే చూడండి, ఇక్కడ బిట్ ఏమడుగుతారంటే జీర్ణాశయం నుంచి విడుదలయ్యేటటువంటి గ్యాస్ట్రిన్ అనేటటువంటి హార్మోను ఎక్కడ నుంచి విడుదలవుతుంది? గ్యాస్ట్రిన్ అనేటటువంటి హార్మోను ఎక్కడి నుంచి విడుదలవుతుంది అని అడుగుతాడు. అంటే హార్దిక జీర్ణాశయము, జఠర నిర్గమ జీర్ణాశయము, రెండింటికి మధ్యలో ఉండేటటువంటి ఫండిక్ జీర్ణాశయం. సో ఇది ఎట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జఠర నిర్గమ జీర్ణాశయం నుంచి మనకి రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. జఠర నిర్గమ జీర్ణాశయం నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ ఏదంటే గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ రిలీజ్ అయింది. మరి ఈ హార్మోన్ ఏం చేసింది అంటే జీర్ణాశయం విడుదల చేసేటటువంటి జఠర రసాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎంత కావాలో జఠరరసం అంతా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది దీని యొక్క ఫంక్షనింగ్. గ్యాస్ట్రిన్ అర్థమైంది కదా. గ్యాస్ట్రిన్ అనేది జీర్ణాశయంలో ఏ భాగం నుంచి విడుదలవుతుందంటే జఠర నిర్గమ జీర్ణాశయము, పైలోరిక్ స్టమక్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది ఏం చేసిద్ది అంటే ఈ జీర్ణాశయం విడుదల చేసేటటువంటి జఠరరసం ఏదైతే ఉందో గ్యాస్ట్రిక్ జ్యూస్, దాన్ని ఎంత కావాలో అంత ఈక్వల్ లెవెల్లో అది ప్రొడ్యూస్ చేస్తుంది. కావాల్సినటువంటి పరిమాణంలో అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది జఠర నిర్గమ గ్రంథులు. ఓకే, ఇది అయిపోయింది. హార్దిక జీర్ణాశయంలో హార్దిక గ్రంథులు ఉంటాయని చెప్పాము. మ్యూకస్ ని శ్లేష్మాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాము. నెక్స్ట్ జఠర నిర్గమ జీర్ణాశయంలో జఠర నిర్గమ కణాలు ఉంటాయని చెప్పాము. పైలోరిక్ సెల్స్ ఉంటాయని చెప్పాము. ఇది కూడా మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాము. దాంతో పాటు అలాంగ్ విత్ మ్యూకస్ ఇట్ ప్రొడ్యూసెస్ గ్యాస్ట్రిన్ హార్మోన్. ఓకే, సో ఇది గ్యాస్ట్రిన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. దీస్ గ్యాస్ట్రిన్ హార్మోన్ స్టిమ్యులేట్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్ అండ్ ప్రొడ్యూస్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేయడానికి అది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ హార్మోన్ రాలేదనుకోండి, ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో స్టమక్ లో ఉన్నటువంటి ఆ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది తయారు కాదు, జఠర రసం అనేది విడుదల కాదు. సో నెక్స్ట్ ఫండిక్ అని చెప్పాము. మధ్యలో ఉన్నటువంటిది ఫండిక్ జీర్ణాశయం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. మరి ఇంపార్టెంట్ అనేటువంటి ఈ భాగం గురించి చూద్దాం. ఫండిక్ జీర్ణాశయం లేదా ఫండిక్ స్టమక్ లో మనకి ఉండేటటువంటి సెల్స్ ఏమంటారంటే ఆక్సింటిక్ సెల్స్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్సింటిక్ సెల్స్. వేర్ డూ యూ ఫైండ్ ద ఆక్సింటిక్ సెల్స్ ఇన్ స్టమక్ అంటాడు. ఓకే, మరి స్టమక్ లో మనకి ఆక్సింటిక్ సెల్స్ అనేవి ఏ పార్ట్ లో ఉంటాయి? కార్డియాక్ స్టమక్, పైలోరిక్ స్టమక్, ఫండిక్ స్టమక్, ఆర్ లేకపోతే ఆల్ ఆఫ్ ద అబోవ్ అంటాడు. సో కాబట్టి మనకి రాయాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే ఈ ఫండిక్ ఆక్సింటిక్ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే ఫండిక్ జీర్ణాశయంలో ఉంటాయి. మధ్యలో ఉండేటటువంటి ఫండిక్ జీర్ణాశయంలో ఉంటాయి. మరి ఈ ఆక్సింటిక్ సెల్స్, ఆక్సింటిక్ గ్లాండ్స్ లేకపోతే ఆక్సింటిక్ సెల్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ప్రైమరీ సెల్స్, ముఖ్య కణాలు ఉంటాయి. తర్వాత మ్యూకస్ సెల్స్, శ్లేష్మ కణాలు ఉంటాయి. తర్వాత మూడవది ఆక్సింటిక్ సెల్స్, ఆక్సింటిక్ కణాలు అంటారు తెలుగులో. ఓకే, సో కాబట్టి మనకి గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఉన్నటువంటి ఈ ఫండిక్ జీర్ణాశయం ఏదైతే ఉందో ఈ ఫండిక్ జీర్ణాశయం నుంచి మనకి ముఖ్యంగా 3 రకాలైనటువంటి సెల్స్ అనేవి ఉంటాయని చెప్పాము.
దీంట్లో మధ్యలో ఉన్న భాగాన్ని ఫండిక్ జీర్ణాశయం అని చెప్పాము. ఆ ఫండిక్ జీర్ణాశయంలో ఉండే సెల్స్ ని ఆక్సింటిక్ సెల్స్ అంటారు, లేకపోతే ఆక్సింటిక్ గ్లాండ్స్ అంటారు. ఈ ఆక్సింటిక్ గ్లాండ్స్ లేకపోతే ఆక్సింటిక్ సెల్స్ లో మనకి 3 టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి ప్రిన్సిపల్ సెల్స్ ఆర్ ప్రైమరీ సెల్స్, ముఖ్యమైనటువంటి కణాలు అంటారు. వీటిని స్టెమ్ సెల్స్ అని కూడా అంటారు. ముఖ్యమైనటువంటి సెల్స్ అని చెప్తారు, ప్రైమరీ సెల్స్ అంటారు. మరి ఇవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే వీటిని పెప్టిక్ సెల్స్ అని కూడా చెప్తారు. చూడండి, పెప్సినోజన్, ప్రోరెనిన్ అనేటటువంటి వాటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మనకి ముఖ్యమైనటువంటి కణాలు లేదా ప్రైమరీ సెల్స్ అనేటటువంటి వీటికి పెప్టిక్ సెల్స్ అని కూడా ఇంకో పేరు ఉంటుంది. ఈ పెప్టిక్ సెల్స్ లేదా ప్రైమరీ సెల్స్ అనేవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే పెప్సినోజన్ అనేటటువంటి ఎంజైమ్ ని, తర్వాత ప్రోరెనిన్ అనేటటువంటి ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఆక్సింటిక్ సెల్స్ లో రెండో రకమైనటువంటి ఏంటి అంటే మ్యూకస్ సెల్స్. ఇవేం చేస్తాయంటే మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే శ్లేష్మాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఆక్సింటిక్ సెల్స్. ఓకే, సో దీంట్లో మూడవది ఏంటంటే ఆక్సింటిక్ సెల్స్. మరి ఆక్సింటిక్ సెల్స్ లో మనకి హెచ్సిఎల్ తర్వాత క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకా ఓకే, ఆక్సింటిక్ గ్రంథుల్లో ఆక్సింటిక్ సెల్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి. మరి ఆక్సింటిక్ సెల్స్ ఏం చేస్తాయంటే హెచ్సిఎల్ ప్రొడ్యూస్ చేస్తాయి, తర్వాత క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, చూడండి, ఆక్సింటిక్ సెల్స్ ని ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే హెచ్సిఎల్ ప్రొడ్యూస్ చేస్తాయి, తర్వాత క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఏం చేస్తుంది హెచ్సిఎల్ అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు నేర్చుకున్నాం. హెచ్సిఎల్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఫుడ్ తో పాటు వచ్చినటువంటి బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ చంపుతుందని చెప్పాం హెచ్సిఎల్ ఇది. తర్వాత స్టమక్ లో ఉన్నటువంటి పెప్సిన్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే పెప్సిన్ అనేది ఇంతకు ముందు ఎట్లా ఉంటుంది అంటే పెప్సినోజన్ అనేటటువంటి ఇన్యాక్టివ్ కండిషన్ లో ఉంటుంది. ఇన్యాక్టివ్ కండిషన్ లో ఉన్నటువంటి పెప్సినోజన్ ని ఏం చేస్తుంది హెచ్సిఎల్ స్టిమ్యులేట్ చేసి దాన్ని యాక్టివేట్ చేసి పెప్సిన్ గా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఇంకా క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకం ఉంటుంది. ఓకే, ఆక్సింటిక్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ చేసేది ఏంటి అంటే క్యాసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేటటువంటిది. ఇది B12 విటమిన్ ని అబ్జార్బ్ చేస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. స్టమక్ లో B12 విటమిన్ ని అబ్జార్బ్ చేసేటటువంటి ఫ్యాక్టర్ ఏది అంటే క్యాసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అంటే, లేకపోతే క్యాసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఏ విటమిన్ ని అబ్జార్బ్ చేసింది? B6, B12, B3, B2 అట్లా అడుగుతారు. సో కాబట్టి మనకి B12 విటమిన్ శోషణ చేసేది, అబ్జార్బ్ చేసేది ఆక్సింటిక్ సెల్స్. తర్వాత దీని pH ఇచ్చాడు చూడండి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏదైతే ఉందో జీర్ణాశయం నుంచి విడుదలయ్యేటటువంటి జఠరరసం యొక్క pH విలువ ఇచ్చాడు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి, pH విలువ అనేది 0.9 నుంచి 1.8 ఉంటుంది. ఓకే, జీర్ణాశయం ప్రొడ్యూస్ చేసేటటువంటి జఠరరసం లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్ లో pH వాల్యూ అనేది ఎట్లా ఉంటుంది అంటే యాసిడ్ కాబట్టి బేసికల్ గా ఇది బాగా స్ట్రాంగ్ యాసిడ్ ఇది. ఓకే, కాబట్టి మనకి 0 నుంచి 0.9 నుంచి 1.8 వరకు ఉంది దీని యొక్క pH వాల్యూ. ఓకే, కాబట్టి మనకి తెలుసు 7 ఉంటే న్యూట్రల్. ఈ 7 కంటే 7 కి దగ్గరలో ఉండేటటువంటివి 7 నుంచి కిందకు ఉండేవి యాసిడ్స్, 7 కంటే పైన ఉండేవి బేసెస్. ఈ 7 నెంబర్ నుంచి దాటి పైకి వెళ్ళిపోతుంటే అవి వీక్ బేసెస్, ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. తర్వాత ఈ 7 నెంబర్ నుంచి కిందికి పోతుంటే ఆ యాసిడ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అవి. ఓకే, కాబట్టి ఇట్లా మనకి దీని pH వాల్యూ అడుగుతారు. 0.9 నుంచి 1.8 pH వాల్యూ అనేది ఉంటుంది.